తలుచుకుంటే భగవంతుని తీసుకొచ్చి వాళ్ళు దర్శనం చేసుకోగలరు. ఆరని దివ్వే అక్షయ మహాంబుది చూపున వాంఛనం ఊరూడకు వచ్చి తోడుపడ నోపిన బంధువు జ్ఞాతివర్గములు కోరని సొమ్ము దేవ నరలోక వశీకరణ ఔషధము అసాధారణమైన విద్య వసుధన్ నుతింప వశింపయేరికి. అట్లాంటి ఒకనొక విద్యా కుసుమానికి ఒక విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి చక్కటి అభినందన సత్కారం అతిరథ మహారథులు, పెద్దలు, పట్టణ ప్రముఖులు, మరి కనుమూరు సత్యనారాయణరాజు గారు, తర్వాత ఎర్ర నారాయణ స్వామి గారు, వెంకటేశ్వరరావు గారు, మరి మావులమ్మ దేవస్థానం, ఇంకా ఆయన పేరు చెప్పిన దేవస్థానం, అలాగా పేరు పేరున లక్ష్మణవరం గారు, కొంతమంది ప్రముఖులకు చెందినటువంటి ఈ సదస్సులో సత్యనారాయణ మూర్తికి నిండు మనఃపూర్వకంగా ఆశీర్వచనాలు నేను అందజేసుకుంటూ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి పరిపూర్ణమైనటువంటి తమ యొక్క అనుగ్రహాన్ని సత్యనారాయణ గారి మీద, వారి యొక్క కుటుంబ సభ్యుల మీద పరిపూర్ణంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని నేను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. పదవులు ఎప్పుడు కూడా గర్వం రాకూడదు. మనకి అహంకారమైనటువంటిది అనేక రూపాల్లో వచ్చేస్తూ ఉంటుంది. చదువులో ఫస్ట్ అంటే వచ్చేస్తుంది, విద్య కాస్త వచ్చేటప్పటికి విద్య వలన వినయం రావడం పోయి గర్వం వస్తుంది కొంతమందికి. ఆ పదవులు వచ్చేటప్పటికి పదవిని చూసుకుని గర్వం వస్తుంది, అందంగా ఉన్నామని చూసుకుని గర్వం వస్తుంది, ధనం ఉంది కదా అని గర్వం వస్తుంది. అనేక రూపాల్లో తెలియకుండానే నలుగురు ప్రశంసించేటప్పటికి కొబ్బరికాయలో నీళ్లు ప్రవేశించినట్టుగా గర్వం ముందొచ్చి లోపల కూర్చుంటుంది. ఎవడు వినయవంతుడో వాడే పూజ్యుడు. ఎన్ని పదవులున్నా, ఎన్ని ధన సంపదలున్నా, ఎంత అందమున్నా, ఎవడైతే వినయంతో తన యొక్క కర్తవ్యాన్ని సత్యనిష్టని నిర్వహిస్తాడో అతడే పూజ్యుడవుతాడు, సమాజానికి అతనే ఆదర్శ పురుషుడవుతాడు. అట్లాంటి ఆదర్శ పురుషుడు కావాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన పౌర ప్రముఖులకి, ప్రెస్కి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థులకు దీనికి స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈయన ఎక్కడా కూడా కోచింగ్ తీసుకోకుండా స్వయం కృషితో అతను చాలా చిన్న స్థాయి నుంచి ఒక్కొక్క స్టెప్ అధిరోహిస్తూ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించడం అంటే చాలా అభినందించదగ్గ విషయం. ఆయన విద్యార్థులందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన స్వయం గురుత్వంతో ఇదంతా సాధించాడు. ఇప్పుడు అసలు పరీక్షలన్నీ ఇప్పుడు ఉంటాయి. జాబ్లో చేరిన తర్వాత అనేకమైన ఒత్తిడులు వీటిలన్నింటినీ జయిస్తూ అతను ఇంకా మంచి పేరు తెచ్చుకొని మంచి ఆఫీసర్గా మన భీమవరం పట్టణానికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గర్వకారణంగా అతను తయారవ్వాలని కోరుకుంటూ ఇవన్నీ సాధించినందుకు మనసారా వారి తల్లిదండ్రులని అభినందిస్తున్నాను. అలాగే ఇతను ఇంకా మంచి పదవులు అధిరోహించి చక్కటి ప్రజాసేవ చేయాలని, ప్రస్తుతం మీరు పేపర్లో చూసే ప్రతిదీ కూడా ఒకరినొకరు తిట్టుకోవడం అలాగే రకరకాలుగా జరుగుతున్నాయి. వాటన్నింటినీ సరిదిద్దే అవకాశం ఆయనకు వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటూ అతనికి భగవంతుడు ఆయుర్వేదాలు ఇచ్చి అతని కృషిలో తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాను. అభినందన సభ సందర్భంగా వేదిక మీద ఆసీనులైన పెద్దలకు, వేదిక ముందు కూర్చున్న పెద్దలు, విద్యార్థులకు మా మంత్రులు నారాయణరాజు కళాశాల పాలకవర్గం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ కుమార్ గారికి బాగా కేజీఆర్ కళాశాలలో ఇటువంటి సన్మాన సభ జరగడం జరిగినది. కుమార్ గారు ఇంకా అత్యున్నతమైనటువంటి పదవులు అధిరోహించి పెద్దలు రాజగోపాలాచార్య గారు చెప్పినట్టుగా అహానికి బావు ఇవ్వకుండా మన సమాజంలో ఏదైతే బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో, పేద ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడే రీతిలో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విజ్ఞాన వేదిక వారికి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను.
ఉపాధ్యక్షులు ఏదో కాలేజ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ గారు, వేదికైనటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి సిహెచ్వి సత్యనారాయణ కుమార్ అభివృద్ధి సంస్థకి ఇచ్చేసినటువంటి శ్రేయోదాసులకు, స్నేహితులకు, బంధువులకి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఈ రోజున సిహెచ్వి సత్యనారాయణ కుమార్ ఆంధ్ర రాష్ట్ర సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో ప్రథమ స్థానంలో సాధించినందుకు వారిని అభినందించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజ్ఞాన వేదిక వారు రంగసాయి గారు, వారి యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ చెప్పడానికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఒకప్పుడైతే అఖిల వర్గాల వారికి మేధస్సు ఉంటుంది, మేధావి ఉంటుంది, వారికే ఎక్కువగా చదువు వెళ్ళడానికి అవకాశం ఉందని ఆలోచించేవారు. ఉదాహరణకి నాకు ఒక జ్ఞాపకం వస్తుంది. బాగా పూర్వం 1930 ఆ ప్రాంతంలో నా స్వగ్రామం ఉప్పులూరు గ్రామం. ఉప్పులూరు గ్రామంలో ఆ పెద్దలు అప్పుడు ఉన్నటువంటి యువకులకు సంస్కృతం చెప్పించాలని ఆలోచన వచ్చింది. సంస్కృతం చెప్పినట్టయితే నేను సంఘం నుంచి గెలివేస్తా ఉన్నా. నేను పూర్వవివక్షత లేకుండా, వర్ణ వివక్షత లేకుండా నాకు ఉన్నటువంటి సంస్కృత భాషని 10 మందికి చెప్తానని చెప్పడం జరిగింది, సాక్షికి చెప్పడం జరిగింది. ఆనాడే సూర్యుడు ఎంతోమంది సంస్కృత పండితులు అయ్యారు, విద్వాంసులు అయ్యారు, ఇంకా విధానం చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే కొంతమంది ఏమనేవారంటే ఉన్నత విద్య వచ్చిందంటే దానికి తల్లిదండ్రుల యొక్క జీన్స్ని బట్టి కొంతమంది అనేవారు. కొంతకాలం వేళ జీన్స్కి దీనికి సంబంధం లేదని అనిపిస్తుంది. ఎక్కడో సముద్రం ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల కుటుంబంలో పెట్టిన వ్యక్తి ఐఏఎస్ అయ్యాడు. అదేవిధంగా వేళ కొండలరావు గారు మన సత్యనారాయణ కుమార్ యొక్క తండ్రి గారు వచ్చి మీరు ఏదో ఉద్యోగం చేశారా అని అడిగారు. నా అభిప్రాయం అంటే ఉద్యోగం చేస్తున్న వారు కానీ ఉన్నత విద్య అభ్యసించిన వారి యొక్క పిల్లలైతేనే ఉన్నత స్థానంలో ఉద్యోగం వస్తుందని నా అభిప్రాయం. వారు ఏం చెప్పారంటే నేనేం ఉద్యోగం చేయలేదు, ఉన్నత చదువు చదవలేదు, నా అబ్బాయిలు స్వయం కృషితోటి పైకి వచ్చారని చెప్పడం జరిగింది. కదా వెయ్యి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చిన్న స్థాయిలో ఉన్న చిన్న కుటుంబంలో పుట్టిన, అట్టడి కుటుంబంలో పుట్టినా కానీ మేధస్సు ఉండటం వల్ల, స్వయం కృషి వల్ల ఎంతోమంది వేలాది మంది ఇంజనీర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఇంజనీర్లు అవటమే కాదు, చుట్టుకుపోయినటువంటి కుటుంబాలను పోషించేటువంటి పరిస్థితి కూడా ఈనాడు ఏర్పడింది. ఆ విధంగా మరి సత్యనారాయణ కుమారు తమ యొక్క స్వయం కృషితోటి, మేధస్సుతోటి మరి ఇక రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ యొక్క సర్వీస్ కమిషన్లోని టాప్ ర్యాంకర్గా వచ్చి డిప్యూటీ కలెక్టర్ హోదాలని ట్రైనింగ్ అవుతున్నారు. మరి ట్రైనింగ్ అయిన తర్వాత మరి త్వరలోనే ఆయన ల్యాండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగం ట్రైనింగ్ అయిపోగానే ఆ ఉద్యోగం ఇస్తుందని ముందే కుమార్ చెప్పడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ సర్వీస్ ఐఏఎస్ రావడానికి, తర్వాత కలెక్టర్ అవ్వడానికి ఇందులో అవకాశం ఉంది. ఆ విధంగానే ప్రజలకు సేవ చేయడానికి ఈవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నెలకి 60,000, 70,000, 80,000, లక్ష రూపాయలు కూడా వస్తున్నా కానీ ఇంకా చాలామంది ప్రజలకు సేవ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఐఏఎస్ అవ్వాలి, డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి. ఆ విధంగా ఆలోచనకి ప్రజల్లో సేవ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది.
వాళ్ళకి కానీ ప్రజల సేవ చేయాలని దృక్పథంతో మన స్టేట్ సర్వీస్ కమిషన్ మరి టాప్ అవకాశాలు ఇచ్చేందుకు మరొకసారి మరి వారి యొక్క తల్లిదండ్రులకు మన సత్యాలను వారికి శుభాకాంక్షలు అందిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు వ్యవసాయం గారికి ధన్యవాదాలు. జై హింద్. నా సత్యనారాయణ సన్మాన కార్యక్రమం పెట్టి చాలా మంచిది. నా సత్యనారాయణ గురించి అందరూ అన్ని రకాలుగా చెప్పారు, చేయడంలో పోతారు. ఇప్పుడే చెప్పారు నారాయణ గారు ఐపీఎస్ ఐఏఎస్ ప్రభుత్వాలుగా చాలా ఏం చేయాలన్నా పరిమితితో చదువుకున్నాను. మరి మనవరాలు కార్యక్రమాలు ఏమంతా స్వయం కృషి అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసి స్వయం అదేవిధంగా తండ్రి యొక్క తల్లి యొక్క ఆశీస్సులతో కష్టపడి ఎక్కడ ఒక రూపాయి తీసుకోకుండా ఫస్ట్ క్లాస్ తెచ్చుకొని మెరుగు తెచ్చుకుని అన్నీ తెచ్చుకునే గ్రామానికి ట్రాక్ చేసి ఈ ఏరియా కాలేజీ ఏరియా కాలేజీ అన్నింటికి ఇంటికి తెచ్చేది మా సత్యనారాయణ. ఇప్పుడు ఎందుకంటే మా నేషనల్ చెప్పారు తల్లి దైవం వృద్ధాప్యకులు అన్నారు. ఏది తల్లిదండ్రులు పూజిస్తారో వాళ్ళు ముక్తిలో వెళ్తారని అందరికీ తెలుసు. పక్కనే సతీమణి వచ్చిన తర్వాత అనేక రకాల మార్పులు వస్తుంది. కాబట్టి సత్యనారాయణ చెప్పవలసింది ఏంటంటే నీ నాన్న ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు, నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఈ దేవాలయ పట్టణాన్ని నీ కుటుంబాన్ని మర్చిపోకుండా ఇక్కడే ఈ చక్కని జాబ్ చేస్తూ నేను అందరినీ కుటుంబ సభ్యులను అందరినీ చూసుకుంటూ దాంతోపాటు మా పెద్దలందరినీ గౌరవిస్తూ మాకు అందుబాటులో ఈ దేవాలయ పట్టణానికి ఈ డెవలప్మెంట్ కూడా పూర్తి సహకారం చేసేలాగా మరి పెద్దలు నారాయణ స్వామి గారు ఉన్నారు. అయితే అందుబాటు పబ్లిక్ మీటింగ్లో మరి ఓసీ గారు వచ్చిన బాబు అదే ఇస్తుంది. లేకపోతే ప్రాముఖ్యం వెళ్ళిపోదు. ఇప్పుడైనా ఏ బాగా మెరిట్ పొజిషన్ వస్తుంది. ఆ పొజిషన్ నిలబెట్టుకుని మా దేవాలయం పట్టణానికి కీర్తి తీసిరా. ఈ కాలేజీ చదువుకున్నప్పుడు కాదు మా సత్యనారాయణ గారు ఎప్పుడే చెప్పారు. అక్కడికి వెళ్ళి దేవాలయాన్ని దయచేసి అలా సరిపిస్తూ వచ్చారు. భగవంతుడు నమ్ముతారు, భగవంతుడికి ఆశీస్సులు ఉంటాయి. ఈ ఆశీర్వాదాల ముందు దేవాలయం పట్ల ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయి. దేవాలయం పట్ల ప్రజలు మర్చిపోకుండా తల్లిదండ్రులు మర్చిపోకుండా నువ్వు దినదినాలు గుర్తు చెప్పి మా అందరి కాలేజీ ఉండాలి. మా జిల్లాకి కాదు మన రాష్ట్రాన్ని సేవ చేయాలని గౌరవించి సేవ చేసుకుంటాం. సత్యనారాయణ గారు కుమారుడు ఎదురికి పెరగడానికి రాష్ట్రానికి ఇందులో ముఖ్యంగా మన సత్యనారాయణ కుమారుడు క్వాలిఫికేషన్ చూసినట్టయితే అతను ఎంత కష్టపడి పైకి రావడం జరిగిందో అక్కడ పట్టుదల మనకు తెలుస్తాను. ఇందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్ క్లాస్ 1 సెలెక్ట్ అయ్యి అందులో పెట్టుకున్నాం. అది ప్రజలకు సేవ చేయాలనే మనస్తత్వమే కనబడడం ప్రధానం. ఎందుకంటే టెక్నికల్గా ఈ సివిల్ బీటెక్ చదువుతున్నాను. ఇప్పుడు సివిల్ ఇంజనీర్కి ఈరోజు స్టార్టింగ్ 50,000 రూపాయలు జీతంతో మొదలుపెట్టాం. దాన్ని మర్చిపోయి గవర్నమెంట్ జాబ్ చెప్తున్నాడు అంటే క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు సత్యనారాయణతో ఎక్కువ పరిచయం లేకపోయినా అక్కడ బుక్కి చూడడం జరిగింది. ఎట్లా అంటే మన అల్లూరి సీతారామరాజు సేవా సమితిలో కూర్చొని డైలీ బుక్స్ పేపర్లు చదువుకుంటాను. నేను ఎవరబ్బా ఇంత పట్టుదల చదువుతున్నానని ఒక రోజు అడిగాను మా శ్రీనివాసం. అంటే మన గొడవలో అబ్బాయి అంటే సత్యనారాయణ యొక్క కుమార్ యొక్క క్యారెక్టర్ మనకు తెలుస్తుంది. ఇందులో
టెంపుల్లో మెయింటైన్ అవుతుంది. కొండలరావు గారు వాళ్ళ ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావాలి. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా సత్యనారాయణ కుమారుడికి ఆశీస్సులు అందజేస్తూ దినదినామూర్తి అంటే ఇప్పుడే చెప్పారు, మన క్లాస్ 1 ఆఫీసర్గా అయిన వాళ్ళు ఐఏఎస్ అయ్యి సీనియర్ సెక్రటరీ వరకు అవడానికి ఆయనకి ఎక్కువ పడుతూ ఉంటుంది. చేత అవన్నీ ఆయన అనుభవించాలని వారి కుటుంబాన్ని భగవంతుడు అందించి వెళ్ళాలని నాకు ఈ అవకాశం కలిగిస్తాను. ఇక్కడ పెద్దలకి ఆర్గనైజ్ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాను. నమస్కారం. ఈరోజు సత్యనారాయణ కుమార్ గారు గవర్నెన్స్కు చేసి వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ వచ్చినటువంటి కుటుంబానికి, ముఖ్యంగా వారి బంధువు వర్గానికి, మహిళలకు, మీడియాకి ధన్యవాదాలు. అదేవిధంగా ఎంతో ఇంపార్టెన్స్ తీసుకుని వాళ్ళ క్లాసులు ఉన్నా కానీ ఎటువంటి మీటింగ్ వచ్చినటువంటి విద్యార్థులు ముఖ్యంగా, ఎందుకంటే ఒక గ్రూప్ ఎగ్జామ్లో పాస్ అయ్యి స్కాలర్గా ముందు వచ్చినటువంటి వ్యక్తి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ మీకు చెప్తారు. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మీకు ఎన్నో ఇందులో ఉన్నటువంటి అనుభవాలు మీకు వస్తాయి. లేదంటే 90% వచ్చినటువంటి ఉద్యోగాలు కాదు. నూటికి ఎందుకంటే మన విషయం నుంచి స్టేట్స్ నుంచి మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి. ఆయన నేను చూసాను, మీకు 70% 60% దగ్గర వచ్చినప్పుడే ఎక్కువగా ఉద్యోగాలు తీసుకున్నాడు. ఎందుకు అని అడిగాను. ఏమో హ్యూమన్ రిలేషన్స్ హెచ్ఆర్ అనేటువంటి ఒక ఇంటర్వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంది. అది ఏంటంటే మనం చదువుకోవడం వల్ల రాదు, ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది. మీరు అందుకనే విద్యార్థులు చాలా తెలివైన వారు, గొప్పవారు అంటున్నారు. ఎందుకంటే ఒక స్కాలర్ ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఈరోజు మీకు చెప్పబోతున్నాడు. ఈరోజు ఆ ఎక్స్పీరియన్స్ మీరు తెలుసుకోవడం వల్ల మీ ఫ్యూచర్కి మంచి మాట వేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇటువంటి సభల్ని మామూలుగా ప్రవర్తనదే కాకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పేటువంటి ఎక్కువ టైం కేటాయిస్తే స్టూడెంట్స్ మిగతా ఎంతో ఉపయోగపడుతుంది. సత్యనారాయణ కుమార్ గారి గురించి పరిచయం. ఆయన ఇంజనీరింగ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి రైల్వేస్లో మంచి జాబ్ వచ్చింది. అయినా కానీ ఒక గోల్ పెట్టుకుని గ్రూప్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలనేటువంటి గోల్ పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చేవారు. డాక్టర్ గారు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఐ వాంట్ 2 months లీవ్. ఇమీడియట్గా సార్ చదవండి, మంచిగా దానికంటే ఏముంది అని ఇచ్చేవారు. అదేవిధంగా ఆయన పట్టుదలతో, అంటే ఒక స్టూడెంట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్తో పాటు చదువుతో పాటు గోల్ ఒకటి ఏర్పరచుకోవాలి, దానికి తగ్గట్టుగా కృషి చేయాలి. అటువంటి అప్పుడు ఎటువంటి ఫలితాలైనా సాధిస్తారు. అటువంటి వ్యక్తి మన సత్యనారాయణ కుమార్ గారు. ఆయన్ని అభినందిస్తూ ఆయన ఇంకా మంచి ఐఏఎస్ ఆఫీసర్ గ్యారెంటీ అవుతారు. ఎందుకంటే ఆయన పట్టుదలైనటువంటిది ఉంది, కృషి చేయగలడు. అదేవిధంగా